ఈరోజు నేను హిందూ సోదరులందరికీ ఒక విన్నపం చేయదలుచుకున్నాను. హిందూ దేశము అనే పేరు ఎప్పుడో మర్చిపోయాము. ఇండియా అయిపోయింది. అది వేల సంవత్సరాల సంస్కృతి ఉందా, 10,000 సంవత్సరాల సంస్కృతి ఉందా, ఎన్ని యుగాల సంస్కృతి అన్నది కూడా మనం మర్చిపోదాం. రామాయణం జరిగిందా ఒక కథన, భారతం జరిగిందా ఒక కథన, రాముడు దేవుడా, ఇవన్నీ కూడా మర్చిపోదాం. కాకపోతే ఒకటి, ప్రపంచ చరిత్ర చూస్తే ఈ రిలీజియన్స్, ముఖ్యంగా కొత్తగా వచ్చిన రిలీజియన్స్, కొత్తగా అంటే గత 2-3 వేల సంవత్సరాలు వచ్చిన రిలీజియన్స్ గురించి మనం మాట్లాడదాం. ఈ హిందూ మతము అనుకోండి, హిందూ ధర్మం అనుకోండి, సనాతన ధర్మము అనుకోండి, వేదాలకు సంబంధించిన ఏదైనా అనుకోండి, ఏది ఏ ఉద్దేశం ఉన్నా కూడా దీని ద్వారా విపరీతమైన వైలెన్స్తోని, మత మార్పిళ్లతోని, అరాచకాలతోని జరిగింది చాలా తక్కువ. నేను పెద్ద జ్ఞానిని కాదు, బట్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది పెద్దగా లేదు. వేరే మతాలు చూస్తే, ఇప్పుడు వేరే దేశాలు చూస్తే అవి ఖచ్చితంగా పాశ్చాత్య దేశాలన్నీ, యూరోపియన్స్ మోస్ట్లీ క్రిస్టియానిటీ అయిపోయింది, తర్వాత ముస్లిమ్స్ ఉంది. ఈరోజు యూకేలో కూడా ముస్లిమ్స్ పెరుగుతున్నారు. ముస్లిమ్స్కు క్రిస్టియన్స్కి వాళ్ళు అబ్రహామిక్ రిలీజన్స్ ఒకే దేవుని దగ్గర నుంచి, ఒకే తండ్రి దగ్గర నుంచి వచ్చినా కూడా వాళ్ళ గొడవలు అయిపోయి ఒకళ్ళనొకళ్ళు చంపుకొని ఆ విధంగా చేశారు. చివరికి ఒకటే దేశం మిగిలింది, అది భారతదేశం, హిందూ దేశం ఏదైనా అనుకోండి. అక్కడ కొన్ని చిన్న గొడవలు ఉన్న, ఒక చిన్న దేవుళ్ళకు సంబంధించిన శైవులని, వైష్ణవులని ఉన్న, అప్పుడప్పుడు అలా జరిగినా కూడా ఓవరాల్గా కొంత సనాతన ధర్మం మీద యూనిఫామిటీ ఉండి ఆ విధంగా నడిచింది గత 1000 సంవత్సరాల నుండి. ఎప్పుడైతే ముస్లిమ్స్ రావడము, తర్వాత క్రిస్టియన్స్ రావడంతో, ఇప్పుడు చాలామంది అన్నారు యేసుక్రీస్తుది ఆల్మోస్ట్ ఇమ్మీడియట్గా 2000 ఇయర్స్ ముందు యేసుక్రీస్తు జన్మించి చనిపోయాక వాళ్ళ మతం గురించి ఇండియాకి, కేరళకు వచ్చారు, అక్కడ చర్చిలు కట్టారు, అవన్నీ ఓకే. సో అవన్నీ కూడా మనం రెస్పెక్ట్ ఇస్తున్నాం. ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే, ఒకసారి ముస్లిమ్స్ వచ్చాక మ్యాక్సిమం రిలీజియస్ కన్వర్షన్స్ చేశారు. ఎప్పుడు వాళ్ళు ఇది వీళ్ళు అనొచ్చు, ఈరోజు ఈ ముస్లిమ్స్